హాయ్ నమస్తే భూమిజా గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో ఇండోర్ ప్లాంట్స్ అండి, నీడలో బ్రతికే చెట్లు. అలాగా బయటికి వెళ్తుంటాను, ఏదో మొక్కలు కావాలని వెళ్తుంటానండి కొనడానికి. వీడియో చేస్తుంటాను. ఇవి ప్రమోషన్ వీడియో అంటే ఏమీ కాదు, వాళ్ళు ఏం మన మొక్కలు కొనిస్తే మాకేం తక్కువ రేట్లకు వాళ్ళు ఇచ్చారండి. నచ్చితే వీడియో చేసుకోవచ్చు, లేకపోతే లేదు, వాళ్ళు పర్మిషన్ అడుక్కొని తీసుకోవడమని. ఇవి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలంట, అది అందరికి తెలిసిన విషయమే. తులసి కోటలో అన్ని సైజులు ఉన్నాయి. ఇవి నీడలోనే బ్రతికితే కనుక వాళ్ళు చక్కగా తరపాలు కట్టుకొని పెంచుకుంటున్నారు, ఎండ తగలకుండా. ఇవి ఇంట్లో కూడా పెట్టుకుంటే మనకి మంచిది, ఆక్సిజన్ ఇస్తాయి. ఇవి అవుట్డోర్ ఎండలో బ్రతికే మొక్కలు. ఇవి కూడా అన్ని రకాలు ఉన్నాయి. మధ్య మధ్యన బంతి చెట్లు పెట్టారు. ఇవి చూడడానికి చిన్న సైజు కొబ్బరి మొక్కల్లా కనిపిస్తాయి. అందులో ఒక మందార ఉంది, ఆ లోపలికి ఉంది. మరి వెళ్ళి వీడియో చేయడానికి అవ్వదు, మొక్కల మధ్యలో పువ్వు ముడిసిపోయింది. ఉదయం అయితే విడిపోనేమో. ఇది మాత్రం పైనాపిల్ లాగా ఉంది కానీ కాదండి, ఇవి ఎల్లో కలర్ ఫ్లవర్స్. మీకు తెలిసి కొన్ని తివ్వల్లా ఉంటాయి, కొన్ని చెట్లలాగా తీగలు అల్లుకొని పోతాయి కొన్ని రకాలు. మలబర్లో అండి, బాగున్నాయి. ఇది అరటి అండి, అరటి కుండీలో పెట్టి పెంచుకోవచ్చంట. ఇందులో మంచి మంచి కలర్స్ వచ్చాయి. ఇది వాటర్ యాపిల్లో మరి వైటో రెడ్డో తెలియదు. వాటర్ యాపిల్ మొక్కలు, నూరు వరాలు. ఇందులో కొన్ని కలర్స్ ఉన్నాయి. నేను ఈ నర్సరీ పేర్లు చెప్తుంటానండి, ఏ నర్సరీకి వెళ్ళా నేను చెప్తాను. ఎందుకంటే కొందరు కొనాలని ఉంటుంది, వీడియోస్ చూస్తారు, కొన్ని మొక్కలు ఇష్టపడుతుంది, ఎక్కడ ఏంటా అనేసి ఇబ్బంది పడకూడదు అనేసి ఆ నర్సరీ పేరు చెప్తానండి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు, లేకపోతే లేదు. గడ్డి గులాబీలు మీకు తెలుసు కదా, చిన్న రెడ్ పెట్టేసిన అవుతుందండి. అలాగే ఈ కనకాంబరాలు కూడా రెడ్ తీసి పెట్టిన అయిపోద్ది. ఆ కోటంచి పక్కన ఉన్నాయి కదా, అవి కూడా రెడ్లతోనే బ్రతుకుతాయి. ఇందులో పసుపు కలర్ చాలా బాగా కనిపిస్తుంది. ఇందులో గులాబీలు, మందారాలు అన్నీ ఉన్నాయండి, ఇంకా మళ్ళీ వస్తాయంట ఈ మధ్య అనేసి అన్నారు అతను. ఎవరో అలా కొంతనే ఉంటారు, ఎవరో ఒకరు వచ్చి. ఓకేనండి, మరి వీడియో ఎలాగుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకేనండి, బాయ్.